మాట మాత్రమైనా మాతో చెప్పకుండా సింగపూర్ ఎందుకు వెళ్తారు? పైగా పాస్పోర్ట్ బ్రీఫ్ కేసు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళలేదన్నమాట. మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అది తెలియకే బాబు నేను దిగులు పడుతున్నా. పైగా ఆయన ఎక్కడికి వెళ్ళినా 2 రోజులకోసారి ఫోన్ చేసేవారు. అలాంటిది 2-3 వారాలైనా ఇంతవరకు ఏ కబురు లేదు. కమాన్ బేబీ, కమాన్ కమాన్ కమాన్. అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తోంది. మనకు మందు కొట్టందే ఫుడ్ లో ఎక్కుద్ది. చూడమ్మా, నేను ఈ పూట భోంచాను. నాకు కడుపు నొప్పిగా ఉంది. మరి ఇదేంటి? ఇది మందు, కడుపు నొప్పిగా మందు. ఇది ఇలా అని గరగడా తాగేస్తే కడుపు నొప్పి పోతుంది. తూ జావ్ 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 జావ్. రూమ్ సెటప్ బాగుంది, బెడ్ సెటప్ బాగుంది. కాకపోతే ఈ పక్కన మన సెటప్ బాంబేలో ఉండిపోయింది. బాబు అమ్మా, ఏంటమ్మా? కడుపులో నొప్పిగా ఉంటే కన్న తల్లి నాకు చెప్పకుండా నీలో నువ్వు బాధపడటం ఏమిట్రా? నాతో ఓ మాట చెప్పొద్దు. అది చెప్పుకునేంత పెద్ద కడుపు నొప్పి కాదు. నువ్వు అట్లా నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ నొప్పి ఎక్కువైతే మేము ఎంత బాధపడాల్సి వస్తుందిరా. నిన్న ఊటీలో ఏం తిన్నావో ఏమో అరిగుండదు, అందుకే కడుపు నొప్పి వచ్చింది. ఈ కషాయం తాగరా. కషాయమా? కడుపు నొప్పి కొంచెం ఉంటే తగ్గిపోతుంది. నేను తర్వాత అవుతానుగా, మీరు వెళ్ళి భోంచేయండి. బాబు, నువ్వు కడుపు నొప్పితో బాధపడుతుంటే మేము కడుపు నిండా ఎలా తినగలంరా? సరేనమ్మా, నేను కాసేపు మందు తాగుతానుగా, మీరు వెళ్ళండి. రామ్మా, పద. లేచావా? కడుపు నొప్పి తగ్గిందా? బాబు ఎలా ఉందిరా? నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, కానీ మీరేంటి అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండిపోయారు? ఏ వేళప్పుడైనా ఆకలేసి మెలకు వస్తుందేమో అని పెరుగన్నం కలిపాను, కొంచెం తినయ్యా. వద్దమ్మా, కాస్త కడుపు నొప్పికి ఎంత హడావుడి చేస్తారు ఎందుకు? ఇంట్లో నాకేమైపోయిందని? కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేము బ్రతుకుతున్నాం. అవును బాబు, అన్నీ పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేమైనా అయితే మా అందరివి అనాథ బతుకులవుతాయిరా. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపాలవైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పెట్రోల్ పోయించాలి సార్. మరీ ఆలస్యం అయితే చెప్పు, ఆటోలో పోతా. మీరు ఆటోలోనా? అదే ఆటో అంటే సరదాగా జోకేసా. నిన్నే. హాయ్, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? భలే కేసు దొరికింది. ఓహో, కమాన్ యార్. ప్రోగ్రామ్ నో, హోల్డ్ డే ఫ్రీ. అయితే ఈవినింగ్ షోకి వెళ్దామా? ఒక్క షో ఏంటి, 2-3 షోలకైనా రెడీ. అయితే సాయంకాలం ఆఫీస్కి వస్తాను. నీకు ఆఫీస్ ఎక్కడో తెలుసా? జోక్ లేకు. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. బాగుంది. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను ఇక్కడ నిలబడి చక్కగా చూడొచ్చన్నమ్మా. చూడొచ్చన్నమాట. తిన్నావా? ఇలా మఠ వేసుకుని టైప్ కొట్టడం చాలా కష్టంగా ఉందండి. మఠ వేసుకుని ఇంత దొబ్బి తిన్న కష్టంగా లేదేటి? అసలు టైప్ కొట్టడం అంటే ఎలా కొట్టచ్చు? నన్ను అడిగితే ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ 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 అని కొట్టచ్చు. కొట్టా? అలాగా అండి. ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో పెళ్లికి మా అత్తారెట్టారండి, ఇప్పుడు నా పెళ్ళం ఊరుకోదండి. ఓహో, మన పర్సనాలిటీకి పెళ్ళం కూడానా?
ఒరే జితేంద్ర, నన్ను ఎక్కువగా ఇసుకుంటురా బాబు. చెప్పించేసారా? ఇప్పుడే బాగోదండి. ఇప్పపోతే పొట్ల పోస్తాను. ఇప్ప శభాష్ బాబు కళ్యాణ్, వదిలేకూడదు పాపం. పాపమా నా బాక్స్ చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటండి? 100 గుంజీళ్ళు ఆగకుండా గబ 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 తీసేయ్. అమ్మ నేను తీలేనండి. అయ్యి బాబు తీవయ్యా మొగడా. బాబు మీరు అన్న నేను దగ్గర ఉండి తీస్తాను. రా బాబు. నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమావాస్య పిచ్చికి అయిపోయింది బాబు. ఏం ఆటో జాని, మంచి సోగ్గా తయారవుతున్నావు. ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలిందో ఫిగరు చెమ్మచెమ్మలాడిపోతుంది అనుకో. దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలి. చిట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంకు జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు దంకబాక. ఈ డబ్బు ఉంచు. ఆ, ఆ జంకు జమాతో ఎంజాయ్ ఇలా అడ్డమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంతేపటంటే బాబు ఆలోచించకుండా మాట్లాడతాడు. ఇట్ట అడ్డమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని? కరెక్ట్. చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్. రెడీ? ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమ్మకు జమా అని. తనే రేఖో. యూ అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలు ఏమిటయ్యా? రేఖ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రాం లేదు, ఏం లేదు. ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చెయ్యాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన అఫైర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ నువ్వేగా బాగా లైన్ లో పెట్టమన్నా పెట్టేశాను. కమాన్ కళ్యాణ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏంటి అవ్వడండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని. జనక 9 గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు. వాడు అసలే కోతి తోక తిప్పి విడిచిపెట్టావు. ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో ఏమో. ఏమండో ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది. అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని, అతనికి ఇష్టమని గారెలు కోడి కూడా చేస్తున్నాను. గారెలు వేసేయమంటారా ఆగమంటారా? ఈ దెబ్బతండి బాబు, ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా గారులు ఏం చేయమంటారా అని అడుగుతుంది. అది కాదండి, వేడి వేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చస్తుంటే నీ గారెలు కూడా వెంటే వేసే చెల్లమ్మా, అలిసిపోయి అక్కడితో రావచ్చు అల్లుడు. అలాగే. మనమైనా తినొచ్చుగా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా తొందరగా చెప్పమ్మా, ఏం జరిగిందో. కొట్టేశాడు. నిజంగానా? కుమ్మేశాడు. దెబ్బకి ఆ రౌడీ వెదవులు అరుపులు పరుగులు. రౌడీలా కుమ్మే చదరగొట్టింది. ఎస్ డాడీ, ఆ రౌడీ వెదవలు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళని చిత్త కొట్టేశాడు. బాగుందమ్మా. సరే, అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు. అటు నుంచి అటు హోటల్కి వెళ్దాం అనుకున్నాం అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తిని వెళ్దామని వచ్చాం. కళ్యాణ్, just wait a minute, I'll change and come. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మరగయ్య, నేను. చూడు, ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి, అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? నోరు మీవే. అమ్మా అమ్మా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంటంటే నా కోసం చిల్లు గారెలు కోడి కూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆయన తినే మూడ్లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. అంటే నాకు ఈ చిల్లుగారే రేఖ చేతో తినాలని ఉంది. ఓ, దానికేం భాగ్యం. అడి పప్ప ఈ గారె 50.
ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఒక్క మొక్క నిండుకు పోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పేరు కొరికేవే, పేడ వదిలిపోతుంది. సారీ మై లిల్లీ కుట్టి. ఏంటయ్యా కాంట్రాక్టర్, కొంప మునిగిపోయింది, అర్జెంట్ గా రమ్మని కబురు చేసేవేంటి? ఆలస్యం చేస్తే కొంప కాదు, మన ముగ్గురు మునిగిపోతాం. ఊటీలో నా కళ్యాణ్ ఆల్టర్ గురించి, యాక్సిడెంట్ గురించి అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తున్నాడు. ఈవేళ రేపు ఇక్కడికి రాబోతున్నాడు. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆటో జానీ గారితో పిచ్చి నాటకానికి క్లైమాక్స్ చెప్పించి కళ్యాణ్ రాగానే జానీని బొంబాయి పంపించేయాలి. కళ్యాణ్కి పిచ్చి బాగా ముదిరిందని మెంటల్ హాస్పిటల్కి పంపేయాలి. మీకొచ్చిన ఆలోచనే నాకు వచ్చింది. మనం ఇంకా ఊరుకుంటే అబ్బాయి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారచ్చు. సైకాట్రిస్ట్ కైనా మెంటల్ డాక్టర్ కైనా వెంటనే చూపించడం మంచిదనిపిస్తుంది.